హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్. ఇవాళ నేను చిన్న వడయాలు మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఓల్డ్ రెసిపీ ఇది, మా నాన్నమ్మ చేసేవాళ్ళు. సో మీకోసమని ఈ రెసిపీ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఎలా చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం మినపొడలు బాగా ఫ్రై చేసుకొని నానేసుకోవాలి. ఇది బాగా నానిపోవాలి. ఇదైతే నానిపింది. నెక్స్ట్ ఆనియన్స్ ఒక 3 తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. మనకి ఇది మష్రూమ్స్ అయితే విలేజ్లో దొరుకుతుంది, గడ్డి పట్టుకొక్కు అంటారు. ఇది ఫ్లవర్స్ లాగా వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఇది ఆల్రెడీ కట్ చేసేస్తున్నది అమ్మ. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ఒక 3 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మినపప్పు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ మనం మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. బాగా పిండి వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే కొంచెం బాగా పిడిసి వేసేసుకోవాలి. మష్రూమ్ వేసాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ, మా నాన్నమ్మ చేసేవాళ్ళంట. సో అది గుర్తు తెచ్చుకొని అమ్మ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ వడియాలు వేసేసుకోవాలి. వాటర్ తీసేసుకొని వేసేసుకోవాలి. వాటర్ ఉంటే ముద్దలాగా అయిపోద్ది, ఫ్రై లాగా రాదు. సో టేస్ట్ కూడా మాడిపోద్ది. సో అందుకే మనం వాటర్ బాగా తీసేసుకొని వడియాలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు అన్నంతో చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. షుగర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కర్రీ పౌడర్ 1 టీ స్పూన్. స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒక 5 to 6 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం చింతపండు కొంచెం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మరొకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లాగా మూత పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. చేసి చూద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేసేద్దాం. బాగా ఫ్రై అయిపోయింది. ఈ కర్రీ అయితే టేస్ట్ చూసి చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.